తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నమ్మకండి చెప్తున్నాను. అయితే మన ముందున్న గెస్ట్ పింకీ మణికంఠ. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. టంగ్ ఎందుకంటే రోల్ అవుతుంది. మళ్ళీ టేక్ టు దిస్ వాటర్ అవసరం లే, మళ్ళీ చెప్పు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ శివ ఐడ్రీమ్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనతో పాటు ఉన్నారు పింకీ అలియాస్ ప్రియాంక సింగ్ విత్ నాగమరికంట, సిహెచ్ నాగమరికంట. సో మేమున్నాము యాంకర్ శివతో. ఇన్విటేషన్ అయిపోయింది. బీబీ జోడి సీజన్ 2 గురించి మాట్లాడడానికి ఈరోజు యాంకర్ శివ మాతో ఉన్నారు. ఇలాగే ఓవర్లాప్ చేస్తావా టీవీ షోలో? మనకంటే ఎలా ఉంది పింకీతో? నానా రకాలుగా ఉంది మాస్టర్. ఎందుకు తట్టుకోలేకపోతున్నాను. ఏ విధంగా? డామినేటివ్ నేచర్. షీఈస్ వెరీ డామినేటింగ్. అంటే ప్రాక్టీస్ లోనా? ప్రాక్టీస్ లో. స్టేజ్ మీదే డామినేట్ చేయదు కానీ ప్రాక్టీస్ లో చాలా డామినేట్ చేస్తుంది. ఫస్ట్ చేయాలి కదా, అంటే ఎలా నేర్చుకోవాలి కదరా. ఇప్పుడు స్టెప్ రాలేదనుకో, ఒక ఐబ్రోలు వేస్తుంది. ఒక ఐబ్రోలు వేసి స్టెప్ ఇలా కాదు మాస్టర్ ఒకసారి స్టెప్ నేర్పించండి అంటది. అంటే డామినేట్ చేస్తుంది అనమాట. అది ఎండ్ ఆఫ్ ది డే ఆ స్టెప్ రావాలి. ఎన్నిసార్లు చేసినా తప్పు వస్తా ఉంటే అన్నిసార్లు వాడికి ది థింగ్ ఈజ్ మనీకి నాకు స్టెప్ వచ్చిన ఆమెకు స్టెప్ రాలేకపోయినా నా మీద గుద్దుతుంది చూడు. అది ఎవ్రీబడి నోస్. నేను చేస్తాను చేయను అనేది అందరికీ తెలుసు. ఇంతసేపు రికార్డ్ చేస్తారుగా, సో మీరు చూస్తారు కదా. అంటే అలా డాన్స్ లో డామినేట్ చేస్తుంది. నీకంటే బాగా చేస్తుందా? నీకంటే అలా లేదే, మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. తప్పదు కదా, ఇంకా తప్పదు కదా. అందుకని డాన్స్ తనలో గ్రేస్ ఉంటుంది. గ్రేస్ ఉంటే కనుక నీ స్టెప్ రాకపోయినా కూడా వేసేసావు అనుకో, గ్రేస్ తో ఆ స్టెప్ బాగా కనిపిస్తుంది అనమాట. స్టెప్ ఎంత వచ్చినా కూడా గ్రేస్ లేదనుకో, ఇట్ డజంట్ లుక్. నీ బాడీలో గ్రేస్ లేదని అంటున్నా. గ్రేస్ రా. ఫస్ట్ టైం డాన్స్? ఫస్ట్ టైం డాన్స్. ఎలా యాక్సెప్ట్ చేస్తావు మరి? నాకు ఇష్టం కొత్తవి నేర్చుకోవాలన్నా. ఐఎమ్ వెరీ అడ్వెంచరస్ పర్సన్, సో ఐ లైక్ టు టేక్ రిస్క్. అడ్వెంచర్ అంటావు డాన్స్? నాకు ఒక అడ్వెంచరే. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎవ్రీడే, సో ఐఎమ్ పుషింగ్ మై లిమిట్స్, సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ మీ. మరి ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయట్లేదని విన్నాను. ఎవరు? మీరు? లేదు నేను కరెక్ట్గా నొస్తా, ఇంకా వేరే వాళ్ళ సంగతి తెలియదు. పిక్ చేసుకునేది వీడే, డ్రాప్ చేసుకునేది వీడితో. సో ఖచ్చితంగా ఇద్దరం ఈ సేమ్ టైంకి వస్తాం. కాదు, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే నేను పింకీతోనే సూపర్ జోడీ చేసేవాళ్ళం అనమాట. అంటే చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ ఉంటుంది. మినిమం 7-8 hours ప్రాక్టీస్ ఉండేది. మీద అంతసేపు ప్రాక్టీస్ నడుస్తుందా? యాక్చువల్లీ మొన్నటి లాస్ట్ షెడ్యూల్ వరకు కూడా మేము కూడా అంతే చేస్తాం. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు, మార్నింగ్ 10కి వస్తే ఈవినింగ్ 4:35 ఆ టైం ఏది. బికాస్ లంచ్ కూడా మేము ఇక్కడే చేసేవాళ్ళం. ది థింగ్ ఈజ్ ఏంటి అంటే ఐఎమ్ నాట్ వెల్, యూనో ఆర్థరైటిస్ ఉంది కాబట్టి. సో నేను ప్రాపర్గా అనేది నేను చేయలేను. బెండ్ అయిపోయి వంగేసి కింద పడిపోయి మీద పడిపోయి అయితే నేను చేయలేను. బికాస్ నా పెయిన్ అనేది నేను భరించలేను. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా సఫర్ అవుతున్నా. సో ఈ షెడ్యూల్ నుంచి, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న షెడ్యూల్ నుంచి కూడా ఐ థాట్ నేను ప్రొడక్షన్ హౌస్తో మాట్లాడి నేను టైమింగ్ అనేది చేంజ్ చేసుకున్నా. సో ఉన్న టైమింగ్లోనే నేను అందుకని క్విక్గా నేర్చుకోవడం కోసం అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. సో అది ఇంకా మనీ గురించి అంటే తెలిసిందే, హీజ్ ఏ సూపర్ డాన్సర్ కాబట్టి ఆయన ఇలా చూస్తే అలా పట్టేసి అలా చేసేస్తాడు. అట్లా అని కాదు. నేనేం చేస్తానంటే ఫర్ మీ హార్డ్ వర్క్ పేస్ మ్యాటర్. సో ఎక్కువ హార్డ్ వర్క్ పెడుతుంటా. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నైట్ కూర్చొని స్టెప్స్ ప్రాక్టీస్ చేయడం. నా హాల్లో మొత్తం సోఫానంతా జరిపేసి హాల్ మొత్తం ఒక రంగస్థలంగా మార్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నా. సో తనకేంటంటే ఒక 1 hour చేసేస్తే వచ్చేస్తుంది. బట్ ఫర్ మీ 3-4 hours ఇట్ టేక్స్ టైమ్. అండ్ ఆ గ్రేస్ తెచ్చుకోవడానికి, ఆ టైమింగ్ రావడానికి, సో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ. సో ఫర్ మీ హార్డ్ వర్క్ మ్యాటర్స్. రీసెంట్ ప్రోమోస్లో మీ డ్యాన్స్ చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, అంత బాగుంది. మొన్న ఒక పెర్ఫార్మెన్స్ చూశాను, దాన్ని ఏమంటారు? దేన్ని ఏమంటారు? కథకళి. అదే కదా, మళ్ళీ తప్పు చెప్తే నాకు డబ్బులు అవుతాయి. మనం నాన్ డాన్స్. ఎందుకు ఆపేసావు? నాది మిస్టేక్. సో ఎందుకంటే నాకు ఫస్ట్ ఎపిసోడ్ అయింది ఆల్మోస్ట్ 11:30 ఎంతో అయింది. ఐ డెంట్ ఈవెన్ హ్యాడ్ ఎనీథింగ్. బికాస్ దాంట్లో ఉండేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు. ఫుడ్ తిన్నా సరే మళ్ళీ ఎక్కడ నీకు తెలిసిందే పొట్ట ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అనేది. ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి అమ్మాయిలకి. ప్రొడక్షన్ హౌస్ దే డెంట్ ఈవెన్ గివ్ మీ 5 minutes టైం అనమాట నాకు రెడీ అవడానికి. కానీ అట్లీస్ట్ నాకు ఆ బ్రీత్ తీసుకునే టైం లేదు. దట్ అవుట్ ఫిట్ 15 kgs వెయిట్ ఉంది. ఆల్రెడీ ఐఎమ్ సఫరింగ్ విత్ సివియర్ మైగ్రేన్. ఆ రోజు అంటే ఆ లైట్స్కి కానీ ఆ ముందు రోజు నుంచి కూడా నాకు ఫుల్ హెడేక్ ఉంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు 5 minutes టైం ఇవ్వండి, ఐల్ బీ ఓకే. 5 లేదు 5 నిమిషాలకు ఒకరు వచ్చేసి రెడీ 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 అంటుంటే నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. స్టేజ్ ఎక్కేటప్పుడు, స్టేజ్ ఎక్కడానికి ముందు ఆ సెట్ పెట్టేటప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నా,
జస్ట్ ఒక 5 minutes టైం ఇవ్వండి అబ్బా నాకంటే ఒకళ్ళు ఫోన్ తెచ్చి ఇక్కడ పెడతారు, ఇంకొకరు రెడీ అంటారు, అదంటారు, ఇదంటారు, సెటప్ పెట్టేసాం, టైం లేదు, సెకండ్ ఎపిసోడ్కి 1 అయిపోతుంది, అది ఇది అని అంటున్నారు. ఇట్స్ midnight. నేను ఫస్ట్ నీకు తెలిసిందే నాకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ, నాకు కోపం ఎక్కువ. నేను అనేసా చలో రెడీ. నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నేను డిసైడ్ అయిపోయా, చేస్తే చేశాను, వదిలితే వదిలేసాను, నా వల్ల అయితే కాదు. సో పర్ఫామ్ చేస్తున్నాం, మధ్యలో ఈ స్టెప్ అనేది ఒకటి ఉంటుంది, ఇది వదిలేసి నేను డైరెక్ట్గా దీనికి వెళ్ళిపోయాను. అండ్ తను బ్లాంక్ అయ్యాడు. అగైన్ మళ్ళీ నాకు మనీ సైగ చేస్తాడు ఇది అని. అండ్ కిందన మా కొరియోగ్రాఫర్ ఉన్నారు, ఐ వాజ్ లుకింగ్ ఎట్ హర్. చూసిన తర్వాత ఇంకా అయిపోయింది నాకు అది అనుకుని, ఇంకా జస్ట్ 10 seconds ఉంది, అంత అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి నేను అనుకుంటున్నాను చేసేసి పుష్ చేసేసి జస్ట్ ఒక 2 steps వేసి ఉంటే తను సెట్ అయిపోయింది. ఎనర్జీ డ్రాప్ అయిపోయింది. అండ్ ఐఎమ్ నాట్ ఓకే విత్ అట్ ఆల్, బికాస్ నాకు అంత స్ట్రెస్ తీసుకొని చేయమంటే నేను చేయను. మరి ఇప్పుడు మీ మాస్టర్కి నేమ్ కదా, మాస్టర్కి నేమేసి మాస్టర్ మాకు ఏదైతే నేర్పించారో అక్కడ నేను 100% ఇచ్చాను అని అయితే మాత్రం నేను ఎప్పుడు చెప్పను. బికాస్ మాస్టర్ మాకు టోటల్ ఆయన 200% మాకు నేర్పిస్తున్నారు. కృష్ణ మాస్టర్ ఎవ్రీబడి నోస్, లైక్ కృష్ణ మాస్టర్ అంటే డీ చేశారు, మనతో పాటు బీబీ జోడీ చేశారు, ఆయన విన్ అయ్యారు. ఇది ఏమంటారు దీన్ని, బీబీ జోడీ సీజన్ 1 కూడా ఆయనే విన్ అయ్యారు. సో అంటే డాన్స్ రాని వాళ్ళతోనే డాన్స్ నేర్పించి విన్ చేయించారు. అంటే మీరు కూడా అలానే అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేనే కాదు, చాలా మంది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ మళ్ళీ ఆయనకి నేమ్ రావడం, మీరు ఎలిమినేట్ అయిపోతారన్న భయం అది మీకు లేదా అని? డెఫినెట్గా ఉంటుంది, ఎలిమినేట్ అయిపోతాం అనే భయం అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ నేను చెప్తున్నాను కదా, ఏ ఎపిసోడ్లోనే నేనేం వదిలేయలేదు, ఏ ఎపిసోడ్ నేనేం మానేయకుండా చేశాను కదా. ఆ ఎపిసోడ్లో నాకు ఆ ఓవర్ స్ట్రెస్ వల్ల నేను ఐ కుడెంట్ డూ ఇట్. అండ్ ద కాస్ట్యూమ్ ఇస్ టూ హెవీ దట్ మేము మీకు అలా కనిపిస్తుంది, కానీ మేము ఇట్లా తల తిప్పడానికి కూడా లేదు. మొత్తం ప్యాక్డ్ పైనుంచి కింద అక్కడ నెక్ దగ్గర వేసిన ఆర్నమెంట్స్ కూడా ఫుల్ టైట్గా, లోపల క్లాత్ కట్టింది కూడా బిగించి కట్టారు. మేము బాడీ ఎంత స్వింగ్ చేస్తే, ఇప్పుడు 120% స్వింగ్ చేస్తే మీకు 20% కనిపిస్తుంది. సో ఇట్ వాస్ సో కంప్లీట్లీ ప్యాక్డ్. సో బాడీ కంప్లీట్గా ప్యాక్ అయిపోయి ఆ పర్ఫార్మెన్స్ ప్రెషర్ యాడ్ అయిన అయ్యేసరికి ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ వేర్ విల్ ఫర్గెట్, లిటిల్ ఫంబల్ విల్ హ్యాపెన్. సో అది అక్కడ అయింది. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ షీ నెవర్ ఫర్గెట్స్. బట్ కొన్నిసార్లు అవుతుంటుంది, ఎవ్రీ డే ఇస్ నాట్ కప్ ఆఫ్ టీ. ఇలానే సపోర్ట్ చేసి ఆ టైంలోనే బాగానే తీసుకొని సపోర్ట్ చేసామని జడ్జెస్ కూడా చెప్పారు. మనీ బాగా లీడ్ చేశాడు. తను కూడా నన్ను చాలా పర్ఫార్మెన్సెస్లో సపోర్ట్ చేసింది, బట్ అది బయట పడలేదు. నేను సపోర్ట్ చేసింది. మీరిద్దరు భలే ఉన్నారబ్బా, కెమెరా ముందు బాగా నటించుకుంటున్నారు, ఒకరికొకరు సపోర్ట్ చేసినట్టు. తుక్కు కొట్టుకుంటున్నారు. ప్రాక్టీస్ లో వీడియోస్ ఉన్నాయి స్టార్టింగ్ లో, దగ్గర నాకు తను బాగా సపోర్ట్ చేస్తుంది, నేను తనకు బాగా సపోర్ట్ చేస్తాను. అరే మరి ఇప్పుడు చెప్పరా నా గురించి, చెప్పు. రేపు నుంచి ప్రాక్టీస్ నాతో, అది కూడా గుర్తు పెట్టుకొని చెప్పు. ఇట్లా భయపెట్టిస్తే ఏం చెప్తాను, అసలే నోట్లో లేని అమాయకుడిని నేను. కాదు నాకు అన్నీ వచ్చు, నాకు డాన్స్ సూపర్ చేసేస్తాను ఓవర్ కాన్ఫిడెన్స్ కదా పింకీకి. మనసులో మాట, ఆయన మనసులో మాట. అరే వాడికి ఉందో లేదో కానీ నేను అనుకున్నాను అంటే మాత్రం 1 dayలో కూడా ఐ కెన్ డూ ఫుల్ సాంగ్, నేను చేస్తాను. బట్ ఎప్పుడు ఒక చేత చప్పట్లు మోగు కదా, 2 చేతుల నుంచి కూడా కొట్టాలి. నాకేంటంటే ఇప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ అయింది అనుకోండి, లాస్ట్ 2-3 daysలో తను వచ్చి చేసేయగలుగుతుంది. బట్ నాకు అలా కాదు, స్కెడ్యూల్ స్టార్టింగ్ నుంచి మెల్లగా. నేను ఎట్లా అంటే రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ కూర్చొని చదివే క్యాండిడేట్ని కాదు. ఫస్ట్ అసైన్మెంట్ నుంచి ప్రిపేర్ అవుతుంటే యాన్యువల్ ఎగ్జామ్కి, ఆ టైప్ నేను ముందు కూర్చొని చదువుకుంటూ మెల్లమెల్లగా ఐ టేక్ small portions, and in the end I'll finish it off. I can't take the complete portion and finish it off in an entire day. So tani entante 1-2 days una kuda chesiddam kada ante, but nenu alaga mundati nunchi నేర్చుకుంటూ వస్తా కాబట్టి. కాదు నీకు ఇప్పుడు హెల్త్ ఇప్పుడు ఓకేనా? Not well, I'm suffering with severe back pain, but I'm doing. సూపర్ జోడీ డాన్స్ చేసేటప్పుడు 2 ఎపిసోడ్లకే నీకు చాలా లేదు, అది అనుకోకుండా వచ్చింది. బికాజ్ ఐఎమ్ టేకింగ్ మై హార్మోన్ థెరపీ. దెన్ హార్మోన్ థెరపీ అంటే అవన్నీ ఎందుకురా ఈ ఇంటర్వ్యూలో, ఇట్స్ ఓకే. ఐ వాస్ టేకింగ్ సమ్ రాంగ్ మెడిసిన్. నీకు తెలుసు, నాకు అప్పుడు కూడా సఫరింగ్ విత్ బాడీ పెయిన్స్ తో నేను పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా తీసుకున్నా. ఆ టైంలో నేను అన్ని టాబ్లెట్స్ అనేది తీసుకోకూడదు అనమాట. ఐ యూస్ టు టేక్ 3 tablets per day. పెయిన్ కిల్లర్స్ 3 tablets ఒక్క డేలో తీసుకున్నా. 1 week కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అది అనేది ఎక్కువ అయిపోయింది. సో దాన్ని ఏమంటారో తెలీదు డాక్టర్ లాంగ్వేజ్లో. సో నాకు ఆ ఫంక్షనింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. సో దాని ద్వారా నా పొట్ట ఉబ్బిపోవడం, బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువ అవ్వడమా, ఏంటది బిలిరుబిన్ అది కాదు. సో
సో పింకీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆమె పట్టిన కుందలకి 3 కాళ్ళు అవును, ఉంటాయి. నేను పట్టిన నా కాదు 4 అని చూపించామనుకో కోసేసే ఈ 3 కాళ్ళు ఉంటాయి ఇప్పుడు అంటే ఆ టైప్. అనుకుని సో జాగ్రత్తగా ఉండాలి. సో సో ఇగో ఇలానే స్టార్ట్ అవుతాయి అట్లనే. సో అది ఆ టైంలో వాటర్ నువ్వు వచ్చావు కదా, ఇంటికి వచ్చి కూడా చూసావు, వెళ్ళావు. ఆ టైంలో అది సఫర్ అయ్యాను. ఇప్పుడు నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, హెల్తీగా అయితే ఉన్నాను. బట్ మనం కొన్ని అడ్వెంచరస్ థింగ్స్ చేస్తాం కదా, సో అలాంటప్పుడు బ్యాక్ పట్టేసింది అంతే. ఇప్పుడు పట్టేసిందా? ఫుల్గా రా. జై బాలయ్య. జై జై బాలయ్య. బాలయ్య. మంచి ఫుల్ ప్రిపేర్ అయిపోయారా? బాగా ప్రాక్టీస్ అవుతున్నాం. జడ్జెస్ ఎలా ఉంది మీకు సపోర్ట్? ఎందుకంటే యాక్చువల్లీ నేను అడుగుతుంది, ఇప్పుడు మీ జడ్జెస్ ఎలా ఉన్నారో చెప్తే నేను నెక్స్ట్ క్వశ్చన్ పాయింట్ అడుగుతాను. నిజంగా చెప్తున్నాను, సదా మ్యామ్ కానీ, శ్రీదేవి మ్యామ్ కానీ, శేఖర్ మాస్టర్ గారు కానీ, మేము ఎంత అయితే చేస్తామో వాళ్ళకి తెలుసు మేము ఎంత 100కి మేము ఎంత పర్ఫామ్ చేస్తాము అనేది. బట్ మేము మిస్టేక్స్ చేసినా చెప్తారు, యూఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్, మంచి ప్రాక్టీస్ ఉండాలి, టైమింగ్ ఉండాలి, అదన్నీ చెప్తూనే దే ఆర్ గివింగ్ గుడ్ మార్క్స్ అనమాట మాకు. అంటే మేము ఏం చేస్తున్నాం అనేది మాకు చేసేటప్పుడు మాకు కూడా తెలిసిపోద్ది కదా, ఓకే ఇది ఉంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు అన్నది. బట్ వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మేము అక్కడ ఉన్నాం. వాళ్ళు నిజంగా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. బికాజ్ ఎవ్రీబడి నోస్ వి బోత్ ఆర్ నాన్ డాన్సర్స్. నేను ఏంట్రా, సో నాన్ డాన్సర్స్ మేమిద్దరం కూడా. బికాస్ నాది వేరే డిఫరెంట్. ఇప్పుడు నాకు సోలోగా ఇచ్చి ఇంకేదైనా సాంగ్ ఇచ్చుంటే మేబీ నేను చేసేసేదాన్ని. నేను జోడీతో నేను ఫస్ట్ నీతో డాన్స్ రానోడిని ఇచ్చేసి అందుకే నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అంటావు. ఐ డోంట్ సే దట్, నువ్వు అన్నావు. అండ్ నిజంగా అలానే గొడవలు పడతాడు. ఏంటంటే జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తున్నారంటే నేను మాట్లాడుతున్నాను ఆల్రెడీ డాన్స్ వచ్చిన వాళ్ళని మాట్లాడుతున్నాను మనీ. సో జడ్జెస్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది నాకు యాక్చువల్గా డాన్స్ కంటే కూడా ఈ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది డే బై డే, టు బి ఫ్రాంక్. ఈ టాంట్రమ్స్ ఏవైతే ఉన్నాయో కిడ్స్ టాంట్రమ్స్, ఇట్ ఈస్ అన్బేరబుల్, కంప్లీట్లీ అన్బేరబుల్. సో ఎనీ విచ్ వేస్ జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తున్నారంటే డాన్స్ ఫుల్ ప్లెజ్డ్గా వచ్చిన వాళ్ళని వాళ్ళ లిమిట్స్ని పుష్ చేస్తూ జడ్జ్ చేస్తున్నారు. డాన్స్ రాని వాళ్ళని వాళ్ళ లిమిట్స్ పుష్ చేస్తున్నారు. సో ఎల్కేజీ స్టూడెంట్ని ఎలా మెజర్ చేయాలో అలా మెజర్ చేస్తున్నారు, 10th క్లాస్ స్టూడెంట్ని ఎలా మెజర్ చేయాలో అలా మెజర్ చేస్తున్నారు. సో జడ్జెస్ ఆర్ బీయింగ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ విత్ దేర్ జడ్జ్మెంట్స్. నాకు చాలా నచ్చిందంటే ఎవ్రీ మైన్యూట్ మిస్టేక్ని వాళ్ళు నొప్పించకుండా మాట్లాడుతున్నారు. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఈ కరెక్షన్స్ ఇంపార్టెంట్, అండ్ ఏ కంటెస్టెంట్కి ఎలా చెప్పాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఐఎమ్ టాకింగ్ ప్రియాంక. సో యా, నాకు నచ్చదు జడ్జెస్. ఇప్పుడు బీబీ జోడి ఏదైతే సీజన్ 2లో ఉందో కంటెస్టెంట్స్ అందరు విడిపోతున్నారు. ఇప్పుడు నైని సాయిని వదిలి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే చైతూని కీర్తి వదిలేసి వెళ్ళిపోవడం, ఇలా ఇవి చాలా జరుగుతున్నాయి కదా. ఎందువల్ల కారణాలు ఏమన్నా మీకు? నాకు నిజంగా సాటర్డే ఎపిసోడ్ గురించి అస్సలు తెలియదు శివ, నాకు ఆ రీజన్స్ కూడా తెలియదు. అండ్ నీకు తెలుసు మనం ప్రాక్టీస్లో ఇరుక్కుంటే అసలు టైం కూడా ఉండదు మాట్లాడేంత. సో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నాకు తెలియదు. కీర్తి ఈజ్ మెంటలీ ఈజ్ నాట్ వెల్ అని చెప్పేసి ఆ అమ్మాయి స్టేజ్ మీద చెప్పింది. శ్రీజ వచ్చింది, దే ఆర్ డూయింగ్ గుడ్, ఐ థింక్ సో. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఇంకా చైతుకి ఏంటి అంటే టైం దొరకట్లేదు, బికాస్ తనకి వేరే వర్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి టైం దొరక్క తను వర్కౌట్ అయ్యాడు. అంతేనా? నాకు తెలిసినంత వరకు అయితే అంతే, బట్ వేరే రీజన్స్ అయితే నాకు తెలియదు. స్కెడ్యూల్ టు స్కెడ్యూల్ గ్యాప్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఒకటి బీబీ జోడీ అనేది కాకుండా మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, మిగిలిన సీరియల్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ ఆఫీస్ ఇప్పుడు చేతికి వస్తే కనుక తన ఆఫీస్, ఇవన్నీ ఉంటాయి. సో ప్యారల్గా ఇది మేనేజ్ చేయాలి, అది మేనేజ్ చేయాలి. అండ్ ఇన్ మిడిల్లో హెల్త్ కూడా ఉంటుంది, అండ్ ఎనర్జీ బ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల అవుట్ అవ్వాల్సి వస్తుంది. కానీ పర్టికులర్గా పార్ట్నర్ అనే రీజన్తో అయితే ఎవరు అవుట్ అవ్వరు. బికాజ్ ఎవరికైనా ఉంటుంది కదా డాన్స్ షోలో ఇంత మంచి డాన్స్ షోలో చేయాలని చెప్పి. బట్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు అవ్వాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ లక్ కూడా మ్యాటర్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు లీస్ట్లో ఉన్నారా? ఎవరు? మేము లీస్ట్లో ఉన్నాం లాస్ట్ వీక్, నామినేషన్ వరకు. కాంపిటీషన్ ఇప్పుడు ఫేస్ ఆఫ్ చేయాలి ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు, బికాస్ మేము ఆల్రెడీ సేవ్ అయ్యాం కాబట్టి ఈరోజు ఇక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. చూడు ఎలా చెప్తుందో చాలా అదే అసలు ఒక రేంజ్లో ఉంటుంది. చేశాను కదా నాజా చేసినప్పుడు రివర్స్ మనం. ఇప్పుడు మీరిద్దరు ఉన్నారా, ఇప్పుడు నీకు అలాగే ఉందా? మా ఇద్దరు చేసేప్పుడు నాకు నీలో నచ్చేది ఏంటో తెలుసా, డెడికేషన్. నేను గైస్ ఐ రియల్లీ వాంట్ టు టెల్ దిస్, మనకంటే స్టార్ట్ చేసి నిజంగా లేదు ఎవరు ఏమనుకున్నా ఐ రియల్లీ డోంట్ కేర్. కానీ నేను
ఏం షో సూపర్ జోడీ చేశాను యాంకర్ శివతో. ఇలానే ఏదో మాటలో మాట వచ్చి ఏదో ఒకసారి నీకు డాన్స్ రాదు ఏం రాదు అని ఒక్క మాట అన్నా అంతే అనేసి నేను వెళ్ళిపోయాను ఆ రోజు ఇంటికి. అండ్ నాకు తెలీదు శివ మార్నింగ్ 3 వరకు 4 వరకు హీస్ డూయింగ్ ప్రాక్టీస్ అని. సో నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చినా సరే ఎందుకు లేట్గా వస్తున్నావు అంటే వాడు నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు, బికాస్ నేను వాడిని హర్ట్ చేశాను. అక్కడికి 2 days తర్వాత నేను సారీ చెప్పా, సారీ శివ, సారీ రా నిజంగానే నేను ఏదో కోపంలో అనేసాను అంటే నాకు మా కొరియోగ్రాఫర్ వచ్చి చెప్పారు నువ్వు అన్న మాటకి ఆ నైట్ 3-4 వరకు కూడా తను ప్రాక్టీస్ చేస్తున్నాడు అని. నాకు లిటరలీ నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఏంటి అబ్బాయికి ఎంత డెడికేషన్ ఉందా అని. నాకు నిజంగా అప్పటి నుంచి శివ మీద నాకు అప్పటి నుంచి నేను శివతో నేను ఎప్పుడు కూడా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ అంటే తను ఎప్పుడు అంటే ఆ టెంపర్ తెప్పించడం అనేది నేను ఎప్పుడు చేయలేదు. సో నిజంగా థ్యాంక్స్ రా, నీ సపోర్ట్ నాకు చాలా ఉన్నింది అప్పుడు, బట్ నేనే చేయలేకపోయాను. ఇప్పుడు మనకంటే సపోర్ట్ బాగుందిరా నిజంగా. వాడికి అసలు రాని పనిని వాడు 100% చేస్తున్నాడు. వాడు ఎంత ఎనర్జీ పెట్టాలో అంత ఎనర్జీ పెడుతున్నాడు నిజంగా. మేబీ నేను వేరే అబ్బాయితో చేస్తుంటే అంత కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని కాదేమో, డెఫినెట్గా నేను కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని కాదు, బికాజ్ నా ఫ్రెండ్ జోన్ నుంచి బయటకు వెళ్ళి చేయడం అంటే నా వల్ల కాదు. సో నిజంగా మనీ తను చెయ్యాలి అనుకునే దానికంటే 200% బెస్ట్ ఇస్తున్నాడు. నేను దానికి నిజంగా అప్రిషియేట్ చేస్తాను మనీలో, అది నాకు నిజంగా నచ్చుతుంది. అవును, మీ ప్రోమోస్ చూసా అసలు 10 రూపాయలకి బాగా చేశారుగా ఫుల్. అదంతా కృష్ణ మాస్టర్ గురించి ఏం చెప్తారు మీరు? హీ సో స్వీట్. నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను మీ ఇద్దరివి కూడా ఒకసారి టైమింగ్ మిస్ చేస్తాము, ఆయన ఇరిటేట్ చేస్తాము, అది తెలిసిందేలే. అయ్యా చెప్పేటప్పుడు తిన్నగా వినాలి ఇద్దరు. ఓవరాక్షన్ చేస్తారనుకో నిజంగా మేము ఒకసారి టైమింగ్కి రాము, టైమింగ్ మిస్ చేస్తాము. ఆయన ఇచ్చే టైంకి మేము లేదు మాస్టర్ మేము వెళ్ళాలి, వీఆర్ నాట్ వెల్ అంటే ఆయన పర్మిషన్ ఇచ్చి పంపిస్తారు. అండ్ ఆయన కూడా మా బాడీ లాంగ్వేజ్ని తగ్గట్టుగాను మాకు సెట్ అయ్యే సాంగ్స్ని తీసుకొని కొరియోగ్రఫీ చేయడం అనేది నిజంగా వీఆర్ బ్లెస్డ్. మా కృష్ణ మాస్టర్ కాకుండా వేరే మాస్టర్ దొరుకుంటే 2వ ఎపిసోడ్కి నేను పారిపోయేదాన్ని. డెఫినెట్గా నేను మనీతో చేసినట్టు నేను డెఫినెట్గా పారిపోయేదాన్ని, నా వల్ల కాదు నిజంగా. అండ్ మనీ కూడా నాకు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చాడు. అట్లా పొడిచి ఇట్లా ఆయింట్మెంట్ రాస్తాం. నిజంగా నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా, అది వాడికి తెలుసు, నేను అది వాడితో కూడా చెప్తా. ఈవెన్ మా మాస్టర్ కొన్ని కరెక్షన్స్ అని చెప్పిందంటే టైమింగ్ కి రాము అనేది కాకుండా రాము కాకుండా అంతవరకు కరెక్ట్. రాను ఈ కవర్ డ్రైవ్ అంతా వచ్చిందా కెమెరా ముందు ఇఫ్ యూ వాంట్ టు be in a good books just be like that. Okay. Now what so, I think everybody knows master నేను ఇట్లానే మాట్లాడతాను. నేను ఆన్సర్ ఇవ్వద్దారా? రాము రాను ఇద్దరమీ రాము. సరే ఒక పని చేసి 2 మైకులు ఆడబెట్టరా దాన్ని? అక్కర్లేదు, చెప్పు. ఏంటి క్వశ్చన్ ఏంటి? కృష్ణ మాస్టర్ ఇది ఈమె ఇట్లా ఇంటరప్ట్ చేస్తే అట్లా పోతుంది. కృష్ణ మాస్టర్ దగ్గర నాకు నచ్చిన ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే స్టేజ్ ఎక్కే ముందు కాన్ఫిడెన్స్ ఇస్తారు కదా, దట్ మ్యాటర్స్ అలాట్. ఆయన వెళ్ళే ముందు ఇచ్చే పంపు మామూలుగా ఉండదు. అండ్ నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హీ కాల్స్ మీ, ఏం చేయగలుగుతాం ఈ స్టెప్, నువ్వు టెన్షన్ పడకు, రేపు మార్నింగ్ మళ్ళీ చేద్దాము. ఒక స్టెప్ రాలేదని నేను డౌన్ అయ్యానంటే అది నోటీస్ చేస్తాడు, నేను చెప్పని అవసరం లేదు దానికి. చాలా డిస్టర్బెన్స్ చెప్పాను నేను. సో ఎస్, ఆయన నాకు మాస్టర్ కంటే కూడా ఈజ్ అ మెంటర్ ఫర్ మీ. సో డాన్స్ లో కానీ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఈజ్ అ వెరీ గుడ్ అప్లిఫ్టర్, మూడ్ అప్లిఫ్టర్. ఈ స్టెప్ అయ్యి ఒకసారి చూడు, నీ పార్ట్నర్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చేస్తున్నావు కదా, నా ప్రాబ్లం అంటే శ్రీమంతుడిది అది నేను అది చూసా. మా పని ఏదైనా సరే 3 counts ముందు ఉంటాడు. స్టెప్ ఉంటుంది శివ, స్టెప్ ఉండేది ఇట్లా పెట్టి ఇట్లా వేయాలి దాన్ని. తను ఎక్కే ముందు కూడా మనీ స్టెప్ చెయ్యి అని చెప్పి ఊపిరి బిగబట్టి మరి చేశాను అనమాట. పని వెంత్రు ఇది నువ్వు చేశాను అని. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఈ టైమింగ్, ఈ కౌంట్స్ ఇవన్నీ రావు. ఫస్ట్ కళావతి సాంగ్కి వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి డోర్ దగ్గర నుంచి ఇక్కడ రావడానికి ఐ టుక్ 2 days, జస్ట్ 2 steps నేర్చుకోవడానికి 2 days తీసుకున్నాను. అంత బేసిక్ నుంచి ఇప్పుడు నేను హాఫ్ డేలో సాంగ్ మొత్తం కంపోజ్ చేసిన కూడా నేర్చుకోగలుగుతున్నాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ కృష్ణ మాస్టర్. హాఫ్ డేలో సాంగ్ మొత్తం కంపోజ్ చేస్తే నేర్చుకుంటాను. మొన్న కథకళి హాఫ్ డేలో చేసుకోవాలి మనము, మరి మొత్తం అయిపోయిన తర్వాత 3 days చేసిన తర్వాత 4th డే మనం హాఫ్ డేలో చేద్దాం.
సో జస్ట్ బికాస్ ఆఫ్ కృష్ణ మాస్టర్. బాగా చేస్తున్నారు కదా. నీకు బాగా ఇబ్బంది అయిందా స్టేజ్ మీద ఎప్పుడైనా ఇబ్బంది అయిందా? నాకేంటే అంటే ఇది రియాలిటీ షో, లైక్ రియాలిటీ షో అంటే మొత్తం లైవ్ అని కాదు, పర్ఫార్మెన్స్ మొత్తం పూర్తిగా ఇది చేయాలి, సింగిల్ టేక్లో చేయాలి, లేకపోతే ఇంకా పోతాం. ఇబ్బంది అయిందా నీకు ఎప్పుడు స్టేజ్ మీద? నెవర్. గుర్తుంటున్నాయి? నాకు స్టెప్స్ మర్చిపోను నేను ఇప్పుడు. నా దగ్గర అదొక ప్లస్ ఏంటంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద స్టెప్స్. అంటే CA చదివి గుర్తుపెట్టుకోవడం, ఐ విల్ మ్యాప్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ దట్ ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్. కాకపోతే దొరికిపోతా నేను, ఈ స్టెప్ నుంచి ఆ స్టెప్కి వెళ్తున్నాను దొరికిపోతా. బికాస్ తినలాగా గ్రేస్ ఉంది అనుకో దొరకను. కానీ యాక్చువల్లీ మర్చిపోయేది పింకీయే, కానీ కవర్ చేసేస్తుంది. శివ ఆ గ్రేస్ లోనే అది కవర్ చేసేస్తుంది. అంటే నెక్స్ట్ వెంటనే ఇలా చూసి అండ్ తన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి శివ. సో తన స్టెప్ మర్చిపోయినట్టు ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్ ఒక పక్కన ఉంటుంది, బాడీలో గ్రేస్ ఒక పక్కన ఉంటుంది కాబట్టి. సో తను ఈ స్టెప్ మర్చిపోయి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయినా కూడా ఎవరికి అర్థం కాదు. బట్ మనకి ఎలా అంటే మనం కొంచెం బాలకృష్ణ లాగా ఎక్స్ప్రెషన్స్ నన్ను అడిగితే ఇప్పుడు చూసాను కదా, అందుకుంటున్నాడు కొంచెం అలా ప్రాక్టీస్ అయిపోతుంటుంటే అలవాటు అయిపోద్ది. అదే నేను నాన్ డాన్సర్ చెప్తున్నాడు, అది నువ్వు వింటున్నావు. నేను చూసా తోబా స్టెప్ అది సరే శివ, నాకు ఒక క్వశ్చన్ అడగాలండి. నీకు నాతో డాన్స్ ఎక్స్పీరియన్స్ బాగుందా? లైక్ బాగుండే, కాకపోతే మధ్యలో వెళ్ళిపోకుండా ఉంటే అదే చెప్తున్నా. పింకీయే ఫస్ట్ నాకు ఎందుకు తెలుసా, మధ్యలో నేను అక్షర్ ఖాన్ వచ్చాక నేను కొంచెం డౌన్ అయిపోయా. ఎందుకంటే నేను తను ఆ సాంగ్ తెలుసా ప్రాక్టీస్ చేసాము. అక్షర్ ఖాన్ తో నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు సాంగ్ ప్రాక్టీస్ గంటే, బికాస్ నేను తనతో చేశాను. ఇంకొక సాంగ్ ఉంది, తను ఓన్లీ తను డాన్సర్ కాబట్టి పట్టేసుకుంటుంది. అక్కడ ఇప్పుడు స్టేజ్ ఎక్కాలంటే హాఫ్ అన్ అవర్ ముందు కొత్త స్టెప్పులు చెప్తే మళ్ళీ వెళ్ళి స్టేజ్ ఎక్కిచ్చారు, ఆ సాంగ్ మొత్తం చేసి. ఇది ఆమె వెళ్ళిపోయేటప్పుడుది అవును. బట్ నేను అదే రోజు కదా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఆ ముందు హాస్పిటల్ నుంచి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి సారీ చెప్పి నేను మళ్ళీ వెళ్ళా. మళ్ళీ తగ్గగానే మళ్ళీ 2 ఎపిసోడ్స్ చేసాం. అప్పటికే ఐఎమ్ నాట్ వెల్. నేను టీంతో మాట్లాడుకుని అన్నా ఇంకా నా వల్ల కాదన్నా అని చెప్పి ఉండుంటే నేను ఇంకా వెళ్ళేవాళ్ళం, ఉండేవాళ్ళం. అండ్ ఆడియన్స్కి తెలియని ఇంకొక విషయం ఏంటంటే, స్టెప్స్ టెక్నికల్స్ కాకముందు ఎన్నిసార్లు నేర్చుకున్నా కూడా కొన్నిసార్లు స్టేజ్ ఎక్కి ఒక 1 అవర్ ముందు కూడా స్టెప్స్ మారిపోతాయి. బికాస్ లైటింగ్ ఇష్యూ వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల, కెమెరా ప్లేస్మెంట్స్ వల్ల స్టెప్స్ మార్చేస్తారు. సో ఆ టైంలో మేము నేర్చుకున్నంత ఒక లెక్క అయితే, 1 అవర్ స్టేజ్ ఎక్కే ముందు నేర్చుకునేది ఇంకొక లెక్క అవుతుంది. సో ఆ స్టెప్ అయిపోయి ఈ స్టెప్ వేసామంటే మొత్తం పర్ఫార్మెన్స్ అంతా జనార్దన్ గాలి గోవింద మారిందా. మామూలు చాలాసార్లు మారుతుంది. ప్లేస్మెంట్స్ మారుతాయి, స్టెప్స్ మారవు కొన్నిసార్లు. ఇప్పుడు షాడో యాక్ట్లో మాకు కొన్నిసార్లు మేము ఏం చేసామంటే, ప్రాక్టీస్ అప్పుడు ఏం చేసామంటే, నేను ఫ్లోర్ మీద పడుకునేది అంతా ఉండే, నేను ఇటు సైడ్ పడుకొని అటు స్టెప్స్ కొన్ని తన మీదకి ఎక్కేవాడిని. లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే, కింద వైట్ పేపర్ వేసి అది ఇటువైపు ప్లేస్మెంట్ అని తన వెనకాల లాస్ట్ వెళ్ళేది, ఆ ప్లేస్మెంట్స్ మారిపోయేసరికి ఏమవుతుందంటే కౌంట్తో సహా మేము చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ టెన్షన్ రానికూడదు బ్రెయిన్లోకి. కొంచెం ఆ టెన్షన్ వచ్చినా కూడా మొత్తం పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఆ స్టెప్ చేంజ్ అవుతుందని చెప్పి స్టార్టింగ్ నుంచి మనం ఆలోచిస్తూ పెట్టామనుకో, ముందున్న స్టెప్స్ కూడా పోతాయి. సో డాన్స్లో మంచి ఇదైపోతున్నాడు, ప్రో అయిపోతున్నట్టున్నాడు. గురువు గారికి ప్రణామములు. కృష్ణ మాస్టర్, తన్వి అండ్ కృష్ణ మాస్టర్. ఇంకే బిగ్ బాస్ తర్వాత నాకు తెలిసి కొన్ని డాన్స్ షోస్ టీవీ ఎపిసోడ్స్లో కనిపిస్తున్నాం. మొన్న ఏదో ఒక ప్రశాంత్ వర్మ గారితో ఒక మూవీ, ఇప్పుడు ఓన్లీ ఆ మూవీ కోసమేనా మొత్తం అన్ని ఆపేసావా లేకపోతే ఏంటి? యాక్చువల్లీ ఏమైంది అంటే, నేను ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చేసి నీకు తెలుసు 4 మూవీస్ నేను సైన్ చేశాను. 2 మూవీస్ సెట్ మీదకి వెళ్ళినాయి. సో ఏమైంది అంటే, ప్రశాంత్ వర్మ గారి మూవీ అయిపోయింది, అందరికీ తెలుసు అది అయిపోయింది. లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్. నేను అందులో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశాను. అండ్ నాకు సార్ చెప్పడం ఏంటి అంటే, చూజీగా చెయ్యి అని ఒకటి చెప్పారు ప్రశాంత్ గారు, బికాస్ ఇది నీ కెరియర్కి చాలా ప్లస్ అవుతుంది అని. నేను అదే మూమెంట్లో కూడా నేను ఐ స్టార్టెడ్ చూసింగ్ మై క్యారెక్టర్స్, లైక్ మంచి క్యారెక్టర్స్ని చేద్దామని నేను అనుకున్నాను. సో 4 మూవీస్లో 2 మూవీస్ ఒక 80% షూట్ అయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్స్కి ఏదో ఇబ్బంది వచ్చి అవి ఆగిపోయింది. అండ్ ప్రశాంత్ వర్మ గారి పూర్తిగా మూవీని కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్ అనమాట.
ఇంకొక మూవీ నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనమాట. నాకు ఆ మూవీ చేసేటప్పుడు నాకు లైక్ ఐ డెంట్ ఫీల్ కంఫర్ట్. సో అందుకని నేను క్విట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ కోన వెంకట్ గారిది అంటే ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఆయన ఎప్పుడు చేస్తారు అనేది ఇంకా ఆయనకే తెలియాలి. సార్ ఎప్పుడంటే ఎప్పుడు. కానీ నువ్వు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి మధ్యలో నా దాంట్లో ఒకసారి స్టెప్ ఆపేసావు. ఎందులోరా? డాగ్ యాక్ట్లో నేను ఇలా పైకి లేపితే అవును. ఎందుకు ఫీల్ అవుతావు నువ్వు? అన్కంఫర్టబుల్ ఫీల్. ఐ హ్యావ్ సమ్ ట్రామాస్ ఇన్ ఆల్. నా పర్సనల్ లైఫ్లో నేను చాలా గో త్రూ అయ్యాను. సడన్గా నా మైండ్లో లేనిది అక్కడ ఏదన్నా జరిగితే మాత్రం డెఫినెట్గా నేను అన్కంఫర్ట్ ఫీల్ అవుతాను. అది ఎప్పుడు కూడా నేను ఒక బార్డర్ గీసుకుంటా. నేను ఐ డోంట్ వాంట్ టు క్రాస్ దట్. అది లైక్ నా క్లోజ్ సర్కిల్కి తెలుసు. నేను నార్మల్గా సరదాగా మాట్లాడతాను, ఫ్రెండ్స్తో ఉంటాను, బట్ ఐ నెవర్ క్రాస్ మై లిమిట్స్ విత్ మై ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీతో కానీ బయట కానీ. అండ్ నాకు తెలిసినంత వరకు కూడా నేను ఎక్కువగా తిరిగేది కూడా సిరి అండ్ కాజల్ అక్కతోనే. అండ్ అఫ్ కోర్స్ పవి అండ్ సమ్ టైమ్స్ నిన్ను మీట్ అవుతాను ఎప్పుడైనా బయట. అంతకుమించి ఇంకెక్కడైనా నేను మీట్ అయినట్టు కానీ నా గురించి ఏదైనా బ్యాడ్ నేమ్ కానీ ఇంకేదైనా సరే ఎవరు వినలేదు ఇండస్ట్రీలో, ఈవెన్ బయట కూడా. సో పిల్లో మొహం మీదకి వస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? సో ఐ నో మై లిమిట్స్ అన్నమాట. నాకు అలాంటి టైంలో ఒక్కోసారి నేను అన్కంఫర్ట్ ఫీల్ అయిపోతాను. కొంచెం కాన్షియస్ ఉంటా, అరే నేను ఎలా కనిపిస్తానో ఏంటో, అంటే ఇది చేస్తే ఎలా కనిపిస్తాను ఇలా. అండ్ మేబీ అది నా పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, మేబీ అది నా బాడీ మీద నాకున్న కాన్షియస్నెస్ అయి ఉండొచ్చు. అందువల్ల మనకంటే అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఇవి చేస్తున్నప్పుడు స్టెప్లు ఓకేనా? మనకంటే ఆ మీదకి ఎందుకు వస్తారు గురుగారు మీరు? మనకంట ఇప్పుడు డాన్స్ స్టెప్పులు టచ్ చేసి ఇది చేస్తున్నారా అంతా ఓకేనా? నీతోనే కంఫర్ట్ గా ఉందా? కంఫర్ట్ గా ఉండండి రా. Practice lo I never touch her. To be frank, in practice I never touch her. On stage, when it's on take అన్నప్పుడు I will touch her. Apart from that I will never touch her. I don't like that. జస్ట్ చెప్తున్నా. నేను ప్రాక్టీస్ లో అంటా మీ ఎలా ఉంది అని తననే అడుగు. నేను ప్రాక్టీస్ లో అంటా మనీ టచ్ అయ్యి నాకు తెలియట్లేదు మనీ, బికాస్ రావట్లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్, ఇట్స్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే. అదేలే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాస్టర్తో చేసినప్పుడు అది నేను చాలా పర్ఫెక్ట్ గా చేస్తాను. నాకు తిన్తో చేసినప్పుడు అసలు 2 counts ముందైనా వెనకైనా అది ఎవ్రీ టైం నాకు అది అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన వచ్చి నన్ను ఇలా టచ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ నుంచి టచ్ చెయ్యి. ఐ డోంట్ ఫీల్ దట్. ఆయన నా మైండ్ లో ఏంటి, ఆయన హ్యాండ్ ఇక్కడ టచ్ అయినప్పుడు ఐ హావ్ టు లేదు, నేను ఇది మూవ్ చేయాలి. ఆయన తాగకపోతే ఆయన ఏమైనా మర్చిపోయాడు అనుకుని నేను అతన్ని చూస్తాను. అలా అన్నమాట. చూసావా ఇప్పుడు నా ఇంటర్వ్యూ వల్ల ఏం జరుగుతుంది అనేది నీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి టచ్ ఆల్రెడీ నేను చెప్పాను వాడికి, అరే మనీ ఇట్లా ఉందిరా అని. బట్ సి నాకు నా ఫ్రెండ్స్తో నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం కూడా నాకు లేదు. నేను నీతోని చేశాను, ఈ అబ్బాయితోని చేస్తున్నాను. నాకు నా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నన్ను మంచి వేలోనే చూస్తారు. అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ గైస్ బికాస్ నేను మీ ఇద్దరితోనే చేశాను. వేరే ఆర్టిస్టులతో చేశాను, వేరే ఈవెంట్స్లో కానీ బయట టీవీ షోస్లో కానీ చేశాను. అంతమంది చేసి మళ్ళీ నాన్ డాన్సర్ అంటారు, ఏం చెప్పాలి చెప్పి. సో అప్పుడు నాన్ డాన్స్ అలా చూసా. సో నాకు అదంతా శృతిలో అలా కలిపేసుకుంటున్నాం. సో నవ్వుకు అర్థమైంది. శృతిలో అలా మనకంటే బిగ్ బాస్ తర్వాత కొన్ని ఇదొక షో, ఇంకా బిఫోర్ ఏమైనా షోస్ చేసా? 2 movies చేశాను. ఒకటి ఫినిష్ అయిపోయింది, ఇంకొకటేమో 2 dates ఇంకా ఖాళీ ఉన్నాయి, అది ఇవ్వాలి. మొన్న కథకళిక్ అని చెప్పి షేర్ చేస్తాను కాబట్టి అది ఇవ్వలేదు, బట్ ఈ షెడ్యూల్ తర్వాత ఇస్తాను. ఈ 2 movies మోస్ట్లీ జూలై ఆగస్ట్ ఆ టైంలో రిలీజ్ అవ్వచ్చు 2. నీకు బిగ్ బాస్ ఏమైనా యూజ్ అవుతుందా? అంటే నువ్వు బిగ్ బాస్ ముందే సీరియల్స్తో బిజీ ఉండి ఏదో ఒక వర్క్ ఉండేవాడివి, కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ నీలో ఏదో చేంజెస్ కనబడుతుంది. ఏంది? అప్గ్రేడ్ అవుతూ వెళ్తున్నా లిటిల్ మోర్. అంటే నా స్పియర్ ఆఫ్ యాక్టింగ్ని కొంచెం ఐఎమ్ ట్రయింగ్ టు టెన్ టువర్డ్స్ ద మూవీస్, వెబ్ సిరీస్, శాటిలైట్ కమర్షియల్స్, ఇట్లా మూవింగ్ టువర్డ్స్ దిస్ వే. ఇంకా ఆడియన్స్కి ఇంకా క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. ఇట్స్ నాట్ దట్ సీరియల్స్ చేయనని కాదు, బట్ కాకపోతే ఏంటంటే కరెక్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు చేద్దాము, ఇప్పుడైతే చేస్తున్నావు కదా అన్నట్టుగా అది ఆలోచిస్తున్నాను అంతే. ఇప్పుడు ఎందుకు నవ్వు వస్తుంది అందరికి? ఊరికి నేను నవ్వుకుంటున్నాను. శివ నేను ఇంటర్వ్యూస్ చేస్తే నవ్వుతూనే ఉంటాం. బ్రేకులు తీసుకొని చేసిన రోజులు కూడా ఉన్నాయి మావి. నీ దాని గురించి అనుకుంటున్నావా? నువ్వు ఎందుకు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నావు? తెలుసు కానీ చెప్పు, అడుగు శివ. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్పు. చెప్పరా? నథింగ్, జస్ట్ ఆస్క్.
దేనికి అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నా దానికేం కాదు ఆమె నిన్ను చూసి నవ్వింది నేను ఆమె చూసి లేదు నాకు ఈడ క్యూటీ ఫెలో ఏం కాదు అన్నీ చూసుకుంటాడు అన్ని అంటే ఏం చేసుకుంటారు ఎవరు చేసుకుంటారు ఇప్పుడు అమర్దీప్ నీతోనే డ్యాన్స్ విన్నారు నయనిక అమర్దీప్ నయనిక అనే ఆమె డాన్సర్ నీకు ఇప్పుడు మానస్ పెద్ద డాన్సర్ సృష్టి పెద్ద డాన్సర్స్ నువ్వు ఉన్నది ఇప్పుడు వాళ్ళ టీమ్ వాళ్ళతో ఇప్పుడు మీకు భయం వేయట్లేదా అది అది కరెక్ట్ కాదు అని అనిపించట్లేదా ఇదే ఫీల్డ్లో కొన్ని ఇయర్స్గా యాక్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళు ఉంటారు సో అప్పుడు వాళ్ళని చూసి మనం ఆగిపోం కదా యాక్టింగ్ చేయకుండా సో సేమ్ లైక్ ఇది కూడా అంతే సో వాళ్ళని చూసి మనం ఆగిపోద్ది ఇంకా వాళ్ళని చూసి ఇంకెట్లా చేయాలి ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి ఇంకా నేర్చుకోవడానికి ఇంకా స్కోప్ ఉంటుంది వాళ్ళని అందుకోవడానికి ఇంకా స్కోప్ ఉంటుంది అండ్ చేయాలని ఒక పట్టుదల కూడా ఉంటుంది కాబట్టి ఐ నెవర్ థింక్ లైక్ దట్. ప్రదీప్ నీకు ఏం చెప్తావు? మనీ ఏదైతే చెప్పాడో అది రైట్, బట్ నేను ఎప్పుడు కూడా అరే వీళ్ళు నాకు పోటీ ఐ డోంట్ ఫీల్ లైక్ దట్. నాకు ఐఎమ్ లైక్ ఎ స్కూల్ స్టూడెంట్ శివ, నీకు తెలుసు మాస్టర్ మనకి ఎంతవరకు నేర్పిస్తారో నేను అంతవరకు వెళ్ళి అక్కడ ప్రజెంట్ చేసేస్తాను. తర్వాత గొడవలు అవుతాయా, మార్కులు తక్కువ వస్తాయా, అదంతా కూడా నా మైండ్లో ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏదైనా నచ్చకపోతే నేను మాస్టర్కి రిక్వెస్ట్ చేస్తాను, మాస్టర్ కెన్ వి చేంజ్ దిస్ అది ఇది అని చెప్పేసి తప్ప వీళ్ళు మంచి డాన్సర్స్ కాదు అనేం లేదు. సి అందరం ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండేటప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడే ఉంటాను. అదే ఐ మీన్ టు సే అందరం కలిసి ఒకే స్టేజ్ మీద ఉండేటప్పుడు సరేనా, అందరం ఒక్కటే అక్కడ. చెప్పేది వింటున్నా అంతే. ఎందుకంటే మిమ్మల్ని స్టార్టింగ్ ఎపిసోడ్లో మిమ్మల్ని డౌన్ చేశారు, ఇది అని చెప్పి డౌన్ చేశారు కదా, మీకు ఏమనిపించింది స్టార్టింగ్? ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను నిజంగా మానస్ చెప్తే నువ్వు ఎందుకు ఏడ్చావు? అందరూ చెప్పినప్పుడు బాగా చేసుకున్నావు. ఆయన చెప్తారని నేను ఏడవలేదు. మరికంటే ఇప్పుడు నిజం చెప్తాడు ఇది అయిపోయింది. వాడికి తెలుసు అందరూ ఒకేసారి అనేసరికల్లా బ్యాక్ స్టేజ్ వచ్చి అందరూ ఏమంటే ప్రియాంక యు ఆర్ అ వెరీ గుడ్ డాన్సర్ బట్ యువర్ పార్ట్నర్ ఇస్, నాకు నా పార్ట్నరే నాకు బలం. ఐ కుడెంట్ టేక్ ఇట్. నేను తీసుకోలేకపోయినా. నువ్వు స్టేజ్ మీద అనేసి నువ్వు బ్యాక్ సైడ్ వచ్చి నువ్వు నాతో మాట్లాడుతుంటే ఎవరికన్నా ఒక ఇదనేది ఉంటుంది కదా, నేను అందుకే ఆయన ఏదో అన్నారని అదంతా లేదు. అంతే అంతేనా మనకంటే ఆ లైట్ పిచ్చ లైట్ అంతే. ఏదైతే వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ కదా. ఇఫ్ సమ్మన్ ఈస్ జడ్జింగ్ యూ ఇట్ డజంట్ మీన్ దట్ నీ ఇన్ఎఫిషియన్సీ వల్ల కాదు, వాళ్ళకి ఎంతవరకు తెలుసో అంతవరకే. ఇప్పుడు ఒక బుక్ని చదివి తీసుకున్న తర్వాత లైబ్రరీలోకి వెళ్ళి బుక్ చూస్తే దాని మీద ప్రిఫేస్ మీద ఏదైతే రాసిందో దాన్ని చూసి ఆ బుక్ని జడ్జ్ చేస్తారు. అంత చదివి కాదు కదా. సో దట్ డజంట్ నో మీ, సో ఆన్ దట్ బేసిస్ దే జడ్జ్. దట్స్ ఫైన్. ద కాంపిటీషన్ ఇస్ కాంపిటీషన్. నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి అలా ప్రూవ్ చేసుకుంటా. దట్స్ ఫైన్. వెరీ బెస్ట్. అక్కడ ఉన్న గ్రేట్ డాన్సర్స్ అందరికీ సరి సమానంగా మేమిద్దరం కలిసి హార్డ్ వర్క్ చేస్తున్నాం. అండ్ సారీ ఒక విధంగా చెప్పాలంటే నాకంటే ఎక్కువ మనీ కష్టపడుతున్నాడు, నిజంగా కష్టపడుతున్నాడు. నేను ఫస్ట్ వస్తున్నాను డాన్స్ క్లాస్కి లేదు, ఇద్దరిని వస్తున్నాం. మేబీ నేను ఒకసారి 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు, తను 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ మీ ఇద్దరం ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఎవడు ఎప్పుడు వచ్చాడు అనేది కాదు. ప్రాక్టీస్ ఇద్దరికి దిగిందా లేదా, ప్రాక్టీస్ అనేది ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇద్దరు మాత్రం పెర్ఫార్మెన్స్ గివింగ్ అవర్ బెస్ట్ అంతే. నేను పింకీది ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది స్టేజ్ ఎక్కే ముందు, షిల్ డూ వన్ హ్యాపీ డాన్స్ ఇట్లా అంటది అనమాట. ఒక వియర్డ్ స్టెప్ ఉంటుంది తనది. ఆ స్టెప్ వేసిందంటే తన హోస్ట్ లో ఉన్నట్టు అర్థం. ఆ స్టెప్ రాలేదంటే కనుక ఇంకా నాకు గుండె దడక్ 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 ఉండేది. అమ్మా 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 ఆ స్టెప్ వేసిందనుకో నేను ఒక క్యూట్ గా ఒకటేస్తుంది ఇట్లా ఇట్లా ఒకటేస్తుంది. అది అమ్మా నాకు అన్ని రైట్. ఆ స్టెప్ వేసిందనుకో అప్పుడు నేను మాస్టర్ తను అమ్మయ్యా రగ్గొడుతుంది డాన్స్ అని చెప్పి ఫిక్స్ అయిపోతాం అన్నమాట. సో వీ నీడ్ దట్ సిగ్నేచర్ ఆఫర్. ఒకసారి వేసి చూపిస్తావరా? నేను నాతో వేయలేదు కదా నువ్వు, అప్పుడు నేను ఉన్నప్పుడు వేసేదాను కదా, అందుకే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అంత ఇదైపోయింది. ఏదో తిట్టేసావు అనే గ్యాప్ లో. ఎవరు నిన్న అప్పుడా ఏదో అన్నది కదా గ్యాప్ లో, అనే గ్యాప్ లో నాకు బాగా అర్థమవుతుంది. అయిపోయా శివ క్వశ్చన్స్? రియాలిటీ రూమ్ వెళ్ళాలనుకున్నారు ఎప్పుడైనా? నో, ఐ వెంట్. ఒకసారి వెళ్ళాను, బాధ అనిపించి, బట్ ఇట్స్ ఓకే. నాకేం అనిపించలే. తర్వాత నేను ఇప్పటిదాకా వెళ్ళా. నేను ఆల్మోస్ట్ 8 ఎపిసోడ్స్ అనుకుంటా ఇప్పటి వరకు కూడా. ఒకసారి కూడా నేను వెళ్ళాను.
పవరస్త్ర కోసం ఏమనుకుంటున్నారు మీరు? అసలు అది మాకు ఉందన్న సంగతి కూడా మాకు గుర్తులేదు తెలుసా. మేము మా బెస్ట్ చేస్తున్నాం అంతే. అది మీకున్న పవరస్త్ర నాకుంది. ఏంటి అది? మేము ఎదుటి వాళ్ళ మార్పుని రెడ్యూస్ చేయొచ్చు, తగ్గించవచ్చు. అంటే స్వాప్ చేసుకోవచ్చు. పవర్ టు గ్రాబ్. వి కెన్ గ్రాబ్. అది టాప్ వెళ్ళిపోవచ్చు మీరు యాక్చువల్లీ. అలా అవ్వడం కుదరదు. బికాస్ మాకు మించిన అస్త్రాస్ వేరే దగ్గర ఉన్నాయి. ఇట్స్ కాల్డ్ బ్రహ్మాస్త్ర. అది వాళ్ళు యూజ్ చేస్తారంటే మేము డైరెక్ట్ గేట్ బయటకు వచ్చేయాలి. సో లేదు, బ్రహ్మాస్త్ర ఇస్ ఒకవేళ ఎలిమినేట్ అయ్యామనుకో, ఆ బ్రహ్మాస్త్ర యూజ్ చేసి ఎలిమినేట్ అయిన వాళ్ళని కూడా రిటర్న్ తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ బ్రహ్మాస్త్ర. బట్ వాళ్ళు సేవ్ బోత్ ఆర్ 2 different పవర్స్. పవర్ టు గ్రాబ్ ఇస్ లైక్ మనకు కావాల్సిన పొజిషన్ మనం గ్రాబ్ చేసుకోవచ్చు. బ్రహ్మాస్త్ర ఇస్ లైక్ ఫేస్ ఆఫ్ లో వెళ్ళి ఎలిమినేట్ అయిపోయారు అనుకో, ఆ బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేసి ఎలిమినేట్ అయిన వాళ్ళని కూడా రిటర్న్ తెచ్చుకోవచ్చు. సో 2 different పవర్స్. పింకీ, నువ్వు మీ ఊర్లో ఒక అబ్బాయి తోటి వీడియోస్ అన్ని ఫొటోస్ పెడతా ఉంటావు. అవును. మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి బయట టాక్ ఉంది తెలుసా? ఒరే చిన్న పిల్లోడరా తను. అడగలేదా నిన్న? నిజం చెప్పి అడిగారు కదా? అడిగారు, బట్ లేదు చాలా చిన్న పిల్లోడు. హీస్ జస్ట్ 24. నువ్వు 23. చిన్న పిల్లడు. I'm 29. Everybody knows. కాదు, నాకు లాస్ట్ ఇయర్ నీ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు 29 చెప్పు పింకీ. Too much Shiva. Then I was 27. శివ ఇది కదా కావాల్సింది. తీ శివ బయట. 97 November 22nd. And ఎన్ని ఇయర్స్ వస్తుంది? ఇప్పుడు నేను అంత క్యాలిక్యులేట్ చేయలేదు. అంత వస్తే 97 November 22nd. 97 అయితే నీకు రాదు. మరి ఎంత? క్యాలిక్యులేట్ చేసుకోవాలి చెప్పే ముందు. అందుకే నాది నిజంగా నా 96 అయితే 29 వస్తుంది. సర్టిఫికెట్ చూపించినా, నా 10th సర్టిఫికెట్ చూపించినా. 10th చేసావు నువ్వు? 10th ఫినిష్ లేదురా, 5వ తరగతి ఫెయిల్ అయిపోయి దుంపల బండి నుంచి ఇటే వచ్చాను దగ్గర ప్రాక్టీస్. దుంపలు లేకపోతే ఆడు మోహన్ చూడు ఒకసారి. మోహన్ ఎందుకు నువ్వు అంత నవ్వుతున్నావు? బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్ శివ. లేదు, హీస్ జస్ట్ మై ఫ్రెండ్ అంతే. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. సింగిల్? అఫ్ కోర్స్. ఏమనుకుంటున్నావు చెప్పమని? ఏమనుకుంటున్నావు? నన్ను ఇంటర్ఫేర్ చేయకండి సార్. ఇలాంటి ఓవరాక్షన్లు చేస్తేనే లేనిపోనివన్నీ వస్తాయి. మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు. లేదు, షీ సింగిల్ అండ్ తను అరేంజ్డ్ మ్యారేజ్ కి ప్రిఫర్ చేస్తాను. ఒక 2-3 years వరకు నేను కెరియర్ మీద ఫోకస్. అదేంట్రా, నేను నైటే ఫోన్ చేసావు నిన్ను నైటే. అంటే కొన్నిసార్లు వెన్ ఐ ఫీల్ లోన్లీ అనిపిస్తుంది, ఒక తోడు ఉంటే బాగుంటుంది. పెళ్ళి ఎందుకురా? ఫ్రెండ్స్ మేము అందరం ఉన్నాంగా. ఏంటి ఎవరు వేరే మాట్లాడుతున్నాడా? ఎవరితోనైనా? అంత సీన్ లేదు. కాదు, మరి ఎప్పుడు లోన్లీ అంటావు, ఎప్పుడు సీత వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఫుడ్ వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ ఉంటావు. మరి నేనుగా అసలు ఏం నడుస్తుంది మనకంట? వాళ్ళ ఫ్రెండ్స్ అంతే. బిగ్ బాస్ ఫ్రెండ్స్ కొన్ని లేదు. తను అడిగిన క్వశ్చన్ కి అనిపించి నవ్వాను అంతే. ఇప్పుడు నీ కో కంటెస్టెంట్ నేను అన్నానా? లేదు, బట్ నేను అంటున్నా జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఓకే, నేను అక్కన చెల్లినా నువ్వు ఏమనుకున్నా పర్లేదు నాకు. ఎందుకలా తీస్తావు? ఎందుకలా ఏం తీసేయలేదు నేను. జస్ట్ నేనే అన్నా వాడికంటే ముందు, నువ్వు నాకు అన్నయ్య ఇవ్వరా అని. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, నీకు మన ఇండస్ట్రీలో మీ సీజన్లో ఈ క్వశ్చన్ కాకుండా ఇంకొక ఏ అమ్మాయి అన్నయ్య అంటే ఫీల్ అవుతావు? చెల్లిలా చూస్తున్నావు లేకపోతే ఏది? చెల్లెలా చూస్తున్నానా? నైనికని చెల్లెలా చూస్తాను నేను. నైనిక చెల్లెలా. సీత ఇప్పుడు మిమ్మల్ని అన్నయ్య అంటే ఫీల్ అవుతావా? అవసరం ఆ క్వశ్చన్. ఫ్రెండ్ అంతే, అయిపోతుంది కదా. షీఈస్ జస్ట్ ఫ్రెండ్ అంతే. ఓకే, షీఈస్ జస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. షీఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. ఓకే, షీఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. నీకు బిగ్ బాస్ వల్ల ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది? దానికి ముందు ఉండేవాళ్ళు కాదు. ఎందుకు నార్మల్ లోన్గా ఉండాలనుకుంటావు? నాకు ఇష్టం. అంటే ఐఎమ్ ఏ సాలిట్యూడ్ గై. నాకు ఎక్కువ సాలిట్యూడ్గా ఉండడము, నాతో నేను టైం స్పెండ్ చేసుకోవడం ఎక్కువ ఇష్టం. నాట్ దట్ ఐ వోంట్ స్పెండ్ విత్ ద పీపుల్, బట్ ఆ వైబ్ మ్యాచ్ అవ్వాలి. సో నాకు చిన్నప్పటి నుంచి హార్డ్లీ తిప్పి కొడితే ఇద్దరే ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఆ లిస్ట్లోకి సీత, నైనిక, విష్ణుప్రియ వీళ్ళు యాడ్ అయ్యారు. నీకు పింకీ సడన్ గా సిరి, కాజల్ సడన్ గా ఏంట్రా? మా సీజన్ నుంచి, మీ సీజన్ నుంచి. బట్ అంత ఏం ఉండదు కాదు కదా? లేదు, మేము బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మేము కలిసేవాళ్ళం. కానీ నాకు సోషల్ మీడియా అదంతా కూడా నాకు అంత యూజ్ చేయడము రాదు అప్పట్లో. ఇప్పుడు కాదులే. పడుకొని స్టెప్ వేసావు కదా, అందుకేనా? అదేంటి బైబుల్. దాన్ని ట్రోల్ చేశారు కదా?
అరే నేను మాట్లాడినా నన్ను ట్రోల్ చేస్తారు రా, గొంతు బాగాలేదంటాడు, మొహం బాగాలేదంటాడు, ముక్కు బాగాలేదంటాడు, నేను ఏం చేసినా పాపమేరా, అందుకే నేను పట్టించుకోవడం మానేశాను. ఎందుకు అలాగా? నాకేం తెలుసు, వాడెవడో ట్రోల్ చేసుకుంటే. వై ఓన్లీ పింకీ విషయంలోకి ఇద్దరు భలే ఉన్నారు యాక్చువల్లీ. ఇద్దరు ఏం చేసినా ట్రోల్ చేస్తూ ఉంటారు. నన్ను ఎక్కువ మంది ఎవరు బ్యాడ్ గా అయితే నన్ను ట్రోల్ చేయలేదు. బ్యాడ్ కామెంట్స్ అనేది అందరికి, నీకు ఎట్రా, నీకు అమ్మన బూతులు తిడతారు, నాకు అమ్మన బూతులు తిడతారు. ఇప్పుడు నేను పుట్టింది యాంకర్ పుట్టినప్పటి నుంచి నా బూతులతోనే పుట్టాను. బూతులే అట్లనే కామన్ అది. నన్ను ఇప్పటికీ తిడతారు, ఐ డోంట్ కేర్. ఎందుకంటే పని పాట లేనివాడు, దేనికి పనికిరాని వాడు మాత్రమే అలాంటి బూత్ మెసేజ్లు నాకు పెడతాడు అనేది నా ఫీలింగ్. సో ఐ రియల్లీ డోంట్ కేర్ అబౌట్ దెమ్. నాకు కేర్ కూడా చేయను నేను వాళ్ళు. ఎందుకంటే నువ్వు పట్టించుకుంటావు కదా కామెంట్లు. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 weeks లో హెవీ ట్రోలింగ్ అయింది, ఆ విగ్ విషయం కానీ లేకపోతే తీస్తావు కదా. ఇప్పుడు ఇది ఒరిజినల్. ఇది సో బాగుంది కదా, అనవసరంగా పెట్టుకున్నావు. సో కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ కూడా మనకి అది. సో ఆ 2 తప్ప పీపుల్ నెవర్ గివ్ మీ దట్ స్టూపిడ్ టెక్స్ట్ అట్లా ఏం చేయరు. కానీ జస్ట్ ఆ విగ్ గురించి వాటి గురించి ఆట పట్టిస్తుంటారు. నేను కూడా నీ ఇన్స్టా ఎందుకు హ్యాక్ అయింది, ఎందుకు ఏం నొక్కావు? దే వెరిఫికేషన్ లింక్ వచ్చింది జీమెయిల్కి, మెటా వెరిఫికేషన్ అని. అప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చా. సో ఓకే బై డిఫాల్ట్ మెటా వెరిఫికేషన్ వచ్చిందేమో అని చెప్పి క్లిక్ చేసిన వెంటనే అది హ్యాక్ అయిపోయింది. అది ఆల్మోస్ట్ 7-8 days చాలా కష్టపడ్డా అది రిటర్న్ తెచ్చుకోవడానికి. చాలా ఫాలోవర్స్ వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ రీచ్ పడిపోయింది. ఎందుకంటే నేను చేసేదంతా బ్రాండ్స్ ఇవన్నీ దాని నుంచే కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బట్ శివాస్ గ్రేస్ ఐ గాట్ ఇట్ బ్యాక్. అండ్ శివ నాట్ యూ, మా శివ. ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంతమందికి నాకు గుర్తున్నారో నాకు తెలియదు, కానీ బట్ నేను మాత్రం ఇప్పటికీ కూడా మన ఊరు సైడ్ నుంచి కానీ మన ఊరు నుంచి నువ్వు నేను తప్ప ఎవరు అనలేదు శ్రీకాకుళం నుంచి బిగ్ బాస్ వైజాగ్ మన ఇద్దరిది. సో ఇప్పటికీ కూడా నాకు మంచి, అంటే ఎంతమంది నాకు 100 మంది ఫాలోవర్స్ ఉంటే 90 మంది నాకు చాలా లవ్ చేస్తారు, చాలా ఇష్టపడతారు, చాలా ఇంట్లో ఒక అమ్మాయి లాగా ట్రీట్ చేస్తారు. ఎవరో 10 మంది తిడతారు. ఈ 90 మంది ప్రేమను చూడాలా, 10 మంది తిట్టే వాళ్ళని చూడాలా. సో అందుకని తిట్టే వాళ్ళని పట్టించుకోను. నన్ను ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఐ రెస్పెక్ట్ దెమ్ ఎలా. నిజంగా వాళ్ళ వల్ల ఈరోజు నేను ఇంకా ఇక్కడ ఉన్నానేమో అని నేను అనుకుంటాను. ఫైనల్గా మీ బీబీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డాన్సింగ్ వాజ్ నెవర్ మై ఫోర్టే. నేను ఎప్పుడు నేర్చుకోలేదు కాబట్టి ఒక కొత్త చాప్టర్ నేను యాడ్ చేసుకున్నాను నా డైరీలోకి. సో ఐఎమ్ రియలీ గ్లాడ్. ఆడియన్స్ రెస్పాన్స్ నచ్చింది. అంటే ఎస్పెషల్లీ మిడ్ ఏజ్ పీపుల్కి చాలా నచ్చాను. అంటే ఇన్ ద బిగ్ బాస్ ఆల్సో కిడ్స్కి మిడ్ ఏజ్ పీపుల్కి ఎక్కువ నచ్చుతాను నేను. సో చిన్నగా ఉంటావా? మిడ్ ఏజ్ అంటే లైక్ 35-40 మిడ్ ఏజ్. సో యా. అండ్ చిన్న పిల్లలకి. సో ఇప్పుడు పిల్లలు నేను స్కూల్ నుంచి వెళ్ళే టైంలో నేను వెళ్తున్నాను అనుకో, హై మనకంటే హాయ్ మనకంటే దిల్ గెట్ ఎక్సైటెడ్ వెన్ ఎవర్ దే సీ మీ యాజ్ ఎ కార్టూన్. సో వాళ్ళకి నా కామెడీ నచ్చుతుంది, వాళ్ళకి అది నచ్చుతుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. దట్స్ ఆల్ ఐ నీడ్. సో ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్టా? చాలా ఇంట్రోవర్ట్, బట్ ఈ మధ్య కొంచెం ఎక్స్ట్రోవర్ట్ అవడానికి ట్రై కాదు, బట్ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ నన్ను అలా తీసుకెళ్తాను, ఎక్స్ట్రోవర్ట్గా తీసుకెళ్తాను. సూపర్. దెన్ కంగ్రాచులేషన్స్ గైస్. ఫైనల్స్లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు అండ్ కృష్ణ మాస్టర్కి అంతే ఆల్ ది బెస్ట్. మీకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా బాగానే కానీ ఎక్స్ట్రా లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది డ్యాన్స్ బీబీ చూడేది కాబట్టి ఇంత ఫార్మల్గా అయిపోయాము. మళ్ళీ కలుద్దాం. మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ యాంకర్ శివ, సైనింగ్ ఆఫ్ ప్రియాంక సింగ్. బై బాయ్.